విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి అవినీతి సంబంధించి కానీ, పుష్కరాల పేరిట దేవుడు తాలూకా డబ్బుల్ని స్వాహా చేసిన దగ్గర నుంచి కానీ, విశాఖపట్నం భూములకు సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించి కానీ, చివరికి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ మైనింగ్ సంబంధించి కానీ, చివరాఖరికి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల దగ్గర నుంచి, పేదవాడి దగ్గర నుంచి కొట్టేస్తున్నటువంటి మరుగుదొడ్లకు సంబంధించినటువంటి డబ్బుల దగ్గర నుంచి కానీ, వీటన్నిటికీ సంబంధించి దాదాపు ఈ 4.5 ఏళ్ల కాలంలో 6.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దోపిడీ చేశారన్నటువంటి దాని మీద ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం మీ మీద ఇన్ని ఆరోపణలు చేసినటువంటి తరుణంలో, ఇది ఈరోజు చేసినటువంటి ఆరోపణ కాదు, గత 2.5 ఏళ్ల క్రితం ఒక అవినీతి చక్రవర్తి అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేసినప్పుడు ఆ రోజు 2,75,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక పుస్తకాన్ని విడుదల చేశాం. ఈ 2.5 ఏళ్ళలో మరో 3.5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి మొత్తం మీద 6.5 లక్షల కోట్ల రూపాయలకి చేరువయ్యారు. ఏ ఒక్క రోజన్నా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ నిరాధారం, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధాలు, మా తాలూకా చిత్తశుద్ధిని మేము నిరూపించుకోవడానికి ఏ ఎంక్వైరీ చేసినా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కనాడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? నేను సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని కానీ, నేను జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమని కానీ, నేను థర్డ్ పార్టీ ఎంక్వైరీ దేనికైనా సిద్ధమని కానీ ఏ ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్కి చెందినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, పరిటాల రవి గారి హత్యకు సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కానీ తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తాలూకా ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి రోజుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, రేపు మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వస్తున్నటువంటి తరుణంలో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత, ఇప్పుడు ఈ దేశంలో విజయ్ మాల్యా కోసం, నీరవ్ మోడీ కోసం మనం ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఏ రకంగా అయితే వాళ్ళని పట్టుకోవడానికి చూస్తూ ఉన్నారో, రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే దేశం వదిలి పారిపోయి తాను సంపాదించినటువంటి ఈ లక్షల కోట్ల రూపాయలు దోపిడీ ద్వారా సంపాదించినటువంటి డబ్బుని కాపాడుకోవడం కోసం దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టుల్లో, పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, పోలవరం ప్రాజెక్టులో, ఈరోజు రాజధానికి సంబంధించినటువంటి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట, అంటే 1,00,000 కోట్లు మీరు ఎలా దోపిడీ చేశారన్నటువంటిది, అంటే 1,00,000 కోట్ల రూపాయల సంపదని ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మీరు దోపిడీ చేసినటువంటిది అందరికీ నగ్న సత్యం. అది ఈరోజు మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు, మీ మంత్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మీ సహచరులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణ చేస్తూ ఉన్నారు.
ఒక విషయాన్ని మేము మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న ఉత్తరప్రదేశ్లో లాలూ ఏదైతే అఖిలేష్ యాదవ్ ఆయన మీద వచ్చినటువంటి ఇసుకు సంబంధించినటువంటి ఆరోపణల మీద సిబిఐ ఆయన ఇంట్లో సోదాలు చేస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల మీద సోదాలు చేస్తూ ఉంది. ఈరోజు ఏమో మీరేమంటారు, సిబిఐ ఎంక్వైరీకి నో ఎంట్రీ అంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే నన్ను అడగకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలాగ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతుందో చూస్తానని అంటాడు. ఈరోజు నీ పక్కన ఉన్నటువంటి నీ సహచర మంత్రులు కానీ నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగితే అసలు నా పర్మిషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎలాగా అడుగు పెడతారని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాం. అసలు మీరు భారతదేశంలో భాగమేనా కాదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం మీరేమన్నా మీ సామ్రాజ్యమా? ఈ సామ్రాజ్యానికి మీరేమన్నా ఛత్రపత? మాకు తెలియక అడుగుతూ ఉన్నాం. భారతదేశంలో ఒక భాగమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మీరు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. రేపు ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేస్తే మీరు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మారిపోతారు. మీరేదో దేశానికి రాజులాగా, ఈయనేదో ఒక నియంతలాగా, వాడు అడుగు పెట్టడానికి వీల్లేదు, ఈ అధికారులు అడుగు పెట్టడానికి వీల్లేదు, మేము చెప్పిందే శాసనం, ఎవరో ఎంక్వైరీలు చేయడానికి వీల్లేదు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి ఏం గౌరవిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? మీ పక్కన ఉన్నటువంటి సహచర మంత్రులు వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు స్థానిక మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు ఉదయం మాట్లాడినట్టుగా కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో, ఛానల్స్లో చూసాం. గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే అసలు ఏమనాలో కూడా అర్థం కాలే. ఈరోజు అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సామంతరాజుల్లాగా, మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రోగ్రెస్ కార్డులో అవినీతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుంది గంటా శ్రీనివాసరావు గారికి. అందుకే ఆయన మొదట మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఆయన ఇల్లుల్ని, ఆయనకి బెంగళూరులో ఉన్నటువంటి ఇంటిని, కొన్ని ఆస్తుల్ని ఫోటోల్లో మీకు పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకు చూపిస్తూ కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు. ఒకే ఒక విషయాన్ని అడగదలుచుకున్నాం. సహజంగా మన ఇంట్లో మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎవరన్నా గృహప్రవేశం చేసి నలుగురిని పిలిచి భోజనాలు పెడుతుంటాం. మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నటువంటి తరుణంలో దాదాపు మాకు తెలిసి 100-150 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టారని చెప్పి మాకు ఉన్నటువంటి సమాచారం. మరి ఆ ఇంటికి ఎందుకు ఎవరిని గృహప్రవేశానికి పిలలేదు? కనీసం మీ బామర్దనన్నా పిలిచారా? గప్పుచుప్పుగా మీరు హైదరాబాద్లో కట్టుకున్నటువంటి ఇంటికి గృహప్రవేశం చేసుకొని దాంట్లో ఎన్ని స్వరంగాలు ఉన్నాయో, కిందన ఎన్ని అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఎన్ని లంకెల బిందులు మీరు దాచారో, ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తుందంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఏం పెడుతున్నారో మాకేమైతే ఏం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆస్తులు కానీ ఇట్స్ ఎ వైట్ పేపర్. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక తెల్ల కాగితం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్లో ఏదో 76 పేజీలు 78 పేజీలు పెట్టుకున్నారని చెప్పి మీరు ఏదో బాధపడతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అవినీతి కేసులు ఆ రోజు సోనియా గాంధీతోని మీరు కుమ్మక్కై పెట్టినటువంటి కేసులు కాదా అని అడుగుతా ఉన్నాం. సోనియా గాంధీతో కుమ్మక్కై పెట్టినటువంటి అవినీతి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినవి కాదా? ఒకసారి చెప్పండి. ఆ రోజు ఎర్రవనాయుడు గారు కానీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శంకర్రావు గారిని, ఆ రోజు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు కానీ మీరందరూ కుమ్మక్కై మీరందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక పెట్టినటువంటి కేసులు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఒక మగాడిలా ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఆయనగా ఏదైతే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల్ని కోర్టులో తేల్చుకోవడానికి ఆయన
కోర్టులో ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరేం చేశారండి? మీరేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా కేసు పెడితే స్టే అంటాడు వెంటనే. స్టేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఉన్నటువంటి 18 20 కేసులు, ఏ రోజైతే ఏలేరు స్కామ్ దగ్గర నుంచి మొదలైనటువంటి కేసులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి ఇచ్చినటువంటి మరుగుదొడ్డి వరకు మీ తాలూకా అవినీతి ఈరోజు ఏ రకంగా వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, గంటా శ్రీనివాసరావు గారు. అసలు మీరు విశాఖపట్నం అడ్రస్ లేనటువంటి మీకు విశాఖపట్నం అడ్రస్ ఇచ్చినటువంటి మాట మీకు తెలుసు కదా. అసలు మీరు విశాఖపట్నంలో ఏ స్థాయిలో మీరు విశాఖపట్నంలో అడుగుపెట్టారు, ఈరోజు మీ స్థాయి ఏంటో ఒకసారి సమాధానం చెప్పండి విశాఖపట్నం ప్రజానికానికి. ఒక సామాన్యమైనటువంటి గుమస్తాల మీరు విశాఖపట్నంలో అడుగుపెట్టినటువంటి మీరు ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకి అధిపతిగా ఎలాగ మారారో ఒక్కసారి ఆ కిటికేంటో మాకు చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు మీలా కోటీశ్వరుడిగా మారడానికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి గారు మీరు మాత్రం సంవత్సరంలో 2 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు సంపాదించేస్తుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతూ ఉన్నాడు. మీ మీద ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ పైన, మీరు చేసినటువంటి అవినీతి పైన ఆ రోజు మేము ఆరోపణలు చేస్తే దాని మీద సిట్ ఎంక్వైరీ అని ఒకటి వేశారు. సిట్ ఎంక్వైరీకి మేము వ్యతిరేకం అని చెప్పి ఆ రోజే చెప్పాం. సిట్ ఎంక్వైరీలో ఏ రాబోతుందో కూడా మేము చెప్పాం. అదే వాస్తవంగా మన గత నవంబర్ నెలలో గంటా గారికి క్లీన్ చిట్ ఎవరిచ్చారంటే పెద్ద దొంగ చిన్న దొంగకి క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారేమో గంటా శ్రీనివాసరావు గారికి క్లీన్ చిట్. ఈయన చేసినటువంటి ఏంటంటే ప్రభుత్వ భూముల్ని, మనం ఎక్కడన్నా తప్పులేదు, మనకి ఎక్కడన్నా భూమి ఉంటే మనకి ఎక్కడన్నా డబ్బు అవసరం అయితే ఆ భూమిని ఏ బ్యాంకులోనో పెట్టి డబ్బు తెచ్చుకోవడం తప్పులేదు. అది ప్రజాస్వామ్యంలో ఒక సిస్టంలో ఒక ప్రొసీజర్ అది. అరే ఎంత అన్యాయం అండి! ప్రభుత్వ భూమిని నీ భూమిగా తనఖా పెట్టి నువ్వు ఇండియన్ బ్యాంకులో 175 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మని అప్పు తెచ్చుకొని నువ్వు కట్టడం మానేసి, ఆ డబ్బు ఎవరిది? బ్యాంకుది కాదు, ప్రజలది. ప్రజల సొమ్ముతో మీరు విలాసాలు, మీకున్నటువంటి రాజకీయాలు మీరు చేస్తూ ప్రజా ధనాన్ని మీరు తనఖా పెట్టి మీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజలకు తెలియంది కాదు. మీరు చేసినటువంటి అవినీతి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు గురించి మాట్లాడతారు. ఆ ఇంట్లోనట 90 మంది కాపురం ఉండొచ్చట, 90 కుటుంబాలు ఆ ఇంట్లో జీవించవచ్చని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడండి అవి? ఒకవేళ నిజంగా మీ చంద్రబాబు నాయుడు ఇంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళకపోవచ్చు, కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో రోజు కలిసి తిరిగేటువంటి వ్యక్తులం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఆ చనువు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఉంది. మీరు చెప్పేటువంటి అబద్ధాలు, మీకు ఏవో ఒకటో 2 ఛానళ్ళు ఉన్నాయని చెప్పి, ఒకటో 2 పత్రికలు ఉన్నాయని చెప్పి వాటి ద్వారా ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీకు మరి ఎలా ఉందంటే, గంటా గారికి క్లీన్ చిట్ ఇచ్చింది ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఉన్నారు. వీళ్ళు ఎలాగైతే గొప్పగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారో అటువంటి సద్దాం హుస్సేనో, లేకపోతే దావూద్ ఇబ్రహీమో, లేకపోతే ఒసామా బిన్ లాడెనో, లేకపోతే కసబో, వీళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పి సర్టిఫికేట్ ఏ రకంగా ఇస్తే ప్రజలు ఏమనుకుంటారో ఈరోజు గంటా శ్రీనివాసరావు గురించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ కూడా ఆ రకంగానే ఉంది. ఎంత అన్యాయం! కాకపోతే పోనీ మా సంగతి పక్కన పెట్టండి. ఈరోజు మీ సహచర మంత్రి అండి, రోజు మీ పక్కనే కూర్చున్నటువంటి మీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే మాకు ఉపయోగపడుతుంది, మీరు సంపాదించినటువంటి అవినీతి డబ్బంతా కూడా, స్టీల్ ప్లాంట్లో మీరు కొల్లగొట్టినటువంటి డబ్బంతా కూడా మాకు ఉపయోగపడుతుందని చెప్పి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నిలబెట్టినటువంటి మీ సహచర మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ప్రజాశక్తిలో వచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రజాప్రతినిధుల అండతోనే భూదందా,
అయ్యన్న దూకుడికి నోరు మెదపని గంట. నీ సహచరి మంత్రి అయ్యన్న పాత్రుడు గారు మీ క్యాబినెట్ మీటింగ్స్లో సిట్టు ఆ రోజు సిట్టుకి ఒక మంత్రి వెళ్ళి మీ మీద ఆరోపణలు చేశారు, మీ మీద ఉన్నటువంటి ఆధారాలతో ఆ రోజు పెట్టడం జరిగింది. దానికి సమాధానం ఏంటి అంటే మరి ఆయన మళ్ళీ తర్వాత మాట్లాడలేదు. మరి ఈయనకి ఎంత వాటా ఇచ్చాడో మాకు తెలియదు. మరి అటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు వాళ్ళని ఏమనుకోవాలో తెలియదు. మళ్ళీ రేపు వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరంతో 5వ సారి 13 దేశాలకు ఇప్పటికి తిరిగాడు. 2015లో ఒకసారి, 2016, 2017, 2018, 2019 5వ సారి దావోస్ వెళ్తూ ఉన్నారు. మొత్తం దాదాపు 21 టూర్లు, దాదాపు 300-400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఈ ఖర్చు వల్ల కనీసం ఆ 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయా దావోస్ వెళ్ళడం వల్ల? ఎక్కడన్నా ఏదైనా ఉపయోగం ఉందా? ఇదంతటికి కారణం ప్రజలకు తెలియాలి. ఆయన దావోస్ వెళ్ళేది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కాదు, ఇక్కడ సర్దినటువంటి పెట్టుల్ని అక్కడ సర్దడం కోసం వెళ్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నా. రేపు నిజంగా ఈ సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, మరో 3 నెలలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఉంటారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మరొకసారి గట్టిగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీ గురించి మరీ చెప్పాల్సినటువంటి పని లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరు చేసినటువంటి దోపిడీని రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే పద్ధతి ప్రకారం వారిని బోన్లో నిలబెట్టి చేసినటువంటి అవినీతి అంతటిని కూడా కక్కించేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మీరు చేసేటువంటి ఆరోపణల ముందు, మీరు చేసేటువంటి అసత్య ప్రచారాల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఒక్కసారి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి హెచ్చరిస్తూ, ఆయన గంటా శ్రీనివాసరావు గారి గురించి ఎంత 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 అన్యాయం అంటే, ఒక పక్క ఉదయం మమ్మల్ని తిడుతుంటారు, ఆయన రాత్రికి మళ్ళీ మీ దగ్గర ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి గురించి అసలు మాట్లాడడానికి కూడా మేమైతే ఫోన్లో ఎత్తాం అనుకోండి, ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గంట అంటే గొంట దగ్గర ఉన్నటువంటి నక్కలాగా అవకాశాల కోసం చూసేటువంటి వ్యక్తి తప్ప విలువల కోసం నిలబడేటువంటి వ్యక్తి కాదనేటువంటిది మా పార్టీ అభిప్రాయం. తప్పకుండా అటువంటి వ్యక్తిని, అటువంటి మంత్రుల్ని, అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఆ ప్రజల తాలూకా విశ్వాసాన్ని కూడగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కన నిలబడి అటువంటి వారిని ప్రాళదోలమని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ పార్టీలు మారుతూ ఉంటారు. కొన్ని వాటికి ఉదాహరణ కూడా మనం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తాలూకా మద్దతుతో గెలిచి, కనీసం విలువలు లేకుండా పార్టీకి రాజీనామా చేయకుండా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేయకుండా వెళ్ళడం అనేటువంటిది ప్రజలు చూస్తారు. ఇంకా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో వెళ్ళిపోయారో, దేనికి ఆశపడి వెళ్ళిపోయారో, దేనికి ఈ తెలుగుదేశం పార్టీ లోబర్చుకొని తీసుకెళ్ళిపోయిందో అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అక్కడ వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు వ్యక్తులుగా వారు మాత్రం వెళ్ళారు తప్ప అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా వారి వెనకాల వెళ్ళలేదు. వెళ్తే మా అయితే ఆయనతో, ఆ ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కార్ డ్రైవరో, ఆ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి గన్మ్యాన్లో వెళ్ళిపోవాలి తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త వెళ్ళలేదు. అయినా రాజకీయాల్లో పార్టీ అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ. నాయకుడిని బేస్ చేసుకొని పార్టీ నడుస్తుంది. నాయకుల వల్ల పార్టీ నడవదు, పార్టీ వల్ల నాయకులు తప్ప నాయకుల వల్ల పార్టీ కాదనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఒక నాయకుడు వెళ్ళిపోతే ఇంకో 10 మంది కొత్త నాయకుల్ని తయారు చేయగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవరో కొత్తగా వెళ్ళిపోయినంత మాత్రాన మరో 3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ప్రజలు తప్పకుండా వెళ్ళినటువంటి నాయకులు గుర్తు చెప్తారు. ఈరోజు
మొన్న సర్వేశ్వరరావు గారు మరణించారు. పాపం ఎవరు కూడా కోరుకోవద్దు. కానీ కేవలం ఆయన మరణం దేనివల్ల వచ్చింది అనేటువంటిది ప్రజలకు తెలుసు. కేవలం ఆయన పార్టీ మారడం వల్ల ఆయన ప్రాణాల వరకు తెచ్చుకున్నాడు అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా నానుడు. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ఏదైనా విశ్వాసం ప్రజల్లో వారి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నింపుకోమని కోరుతా ఉన్నాం. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ ఏదన్నా అటువంటివి మాకైతే లేదు. చంద్రబాబు నాయుడు దేనికైనా సిద్ధం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కత్తితో పొడిచినటువంటి వ్యక్తినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి అదేం పెద్ద వింతగా మేము భావించాం. మరో 3 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటివి ఈ సమయంలో జరుగుతాయన్నటువంటిది ఆయన ఏదో మాట చెప్పుంటాడు. మొన్న మా విజయసాయి రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారు మాతో టచ్లో ఉన్నారండి. ఆయనే అడగాల్సింది. ఒకవేళ ఆయన మాట ఆయనే అన్నట్టు మాకు వచ్చినటువంటి సమాచారం ఆయన కూడా అడగాల్సింది, మీరు ఏ పార్టీలో రేపు వెళ్ళబోతా ఉన్నారని. అదే ఎందుకంటే అడిగితే మరి సమాధానం చెప్పాలి కాబట్టి. థ్యాంక్ యూ అన్న.